పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఏదైతే మొన్న ఎలక్షన్స్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ఒక మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలాగా ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, మరి ఆయన ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు, ఆయన మాట్లాడే భాషను చూసుకున్న తర్వాత వాళ్ళ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించాలి. నిన్నగాక మొన్ననే వాళ్ళ పార్టీ నాయకులు, ఒక ఆయన మాజీ మంత్రి, ముఖ్యమంత్రి గారి గురించి 76 సంవత్సరాలు, ఇంకా ఎన్నేళ్ళు ఉంటాడు, ఇంకెన్నేళ్ళు బతుకుతాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే నిజంగా ఎంత అవమానకరంగా అతను మాట్లాడుతున్నాడంటే, ఒక సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, ఒక పార్టీ అధ్యక్షుడు, అలాగే ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు దేశంలో అందరూ మన్ననలు పొందుతున్న వ్యక్తి, అటువంటి వ్యక్తి వయసును బట్టి ఆ వయసు తర్వాత ఎన్నేళ్ళు ఉంటాడని చెప్పి చివరికి ఆయన దీని గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ సంస్కారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఆయన ఏదో మాట్లాడాడు మాజీ మంత్రి అనుకుంటే, ఈరోజు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను మాట్లాడుతూ ఇంకొక 3 ఏళ్ళు ఉంటే చంద్రబాబు ఎగిరిపోతాడట. అంటే అసలు అతను ఏమి ఇది మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీలో అందరి కల్చర్ అంతే. నిన్నగాక మనం చూసాం, కొవ్వూరులో ఒక మహిళా ఎమ్మెల్యే పైన అక్కడ నాయకుడు ఎలా మాట్లాడారు. ఇవన్నీ కూడా వాళ్ళ సంస్కృతి. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉన్నాను మీకు, ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునిగిపోయిన పడవ. ఇంకా అది ఆ పార్టీ అనేది మునిగిపోయింది. ఇక వాళ్ళకి అధికారం అనేది ఒక అందని ద్రాక్ష పండే. ఒక ఫ్రస్ట్రేషన్ పీక్లోకి వెళ్ళి ఆ నాయకులు ఏం మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగే కానీ కొనసాగితే భవిష్యత్తులో ఇప్పుడున్న 11 సీట్లు కూడా కోల్పోయి కేవలం ఒక సీటుకి పరిమితం అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మొన్న కూడా మీతో మాట్లాడినప్పుడు చెప్పాను, ఇటువంటి వ్యక్తిని ఈ చట్టాలు కానీ లేకపోతే ఏదైనా సంస్థలు కానీ సుమోటోగా ఆయన తీసుకునే సరే, రాజకీయాల్లో ఇటువంటి వాళ్ళు ఉండకుండా వాళ్ళని ఒక అనర్హులుగా ప్రకటించే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే సమాజానికి ఇటువంటి వ్యక్తుల వల్ల చాలా హానికరం, చాలా ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులను ఇటు పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లో ఉండకుండా ఏదైనా చట్టం తెస్తే కూడా బాగుంటుందని చెప్పి నేను భావిస్తూ, మరి మంత్రి గారు వచ్చారు, ఆయన వివరంగా అన్ని విషయాలు చెప్తారు. అయితే ఇక్కడ మిమ్మల్ని మళ్ళీ ఒకటే నేను కోరుతా ఉన్నాను, ఈ కార్యక్రమాలు అనేది కేవలం తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇంకొక పార్టీ, జనసేన లేకపోతే టీడీపీ కూటమి కొంతమంది మా వాళ్ళు 2-3 అడిగారు, ఎందుకు మీతో వాళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పారు. ఇది పార్టీ ప్రోగ్రాం, ఇది పార్టీ పిలిపించింది ప్రోగ్రాంకి. నిన్న మొన్న కొన్ని చోట్ల మమ్మల్ని వాళ్ళు డౌట్ వచ్చింది, ఏంటి సార్ మీది కూటమి కదా, జనసేన ఏది బీజేపీ అని చెప్పి. అవి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున చేసే కార్యక్రమాలు అన్నింటిలో కలిసి ఉంటాం. మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కనీసం మరో 15 ఏళ్ళు ఈ కూటమి ఇలాగే చక్కగా కలిసి ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ, ఓ పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు. తొలి ఏడాదే ఇన్ని కార్యక్రమాలు చేసిన ఘనత మాకుంది కాబట్టి మేము ఈరోజు ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి మేము చేసిన కార్యక్రమాలు ప్రజలకు చెప్తా ఉన్నాం. విశాఖపట్నం ఒక హ్యాపీనింగ్ సిటీగా అవుతా ఉంది. మరి ఏమేమి ఇండస్ట్రీస్ వచ్చాయి, ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఇవన్నీ మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. అలాగే మరో పక్క 1 ఇయర్లోనే మనం చెప్పిన హామీలు, ఒక పక్క పెన్షన్లు కావచ్చు, లేకపోతే తల్లికి వందనం కావచ్చు, గ్యాస్ కావచ్చు, లేకపోతే అన్న క్యాంటీన్లు కావచ్చు, ఇట్లా మిగతా ఎన్నో కార్యక్రమాలు ఏ చెప్పామో దాదాపు 78% సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తాం. ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజెప్పడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాం.